హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేలుకున్నారా? రండి మరి దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొక రోజు మరొక రాజును అతడి జీవితాన్ని మేము నేర్చుకుంటూ గత కొన్ని వారాలుగా మేము నీ గ్రంథములోని ఈ విషయాలను ధ్యానిస్తూ ఉండగా, హెచ్చరికలు పొందుతుండగా మా బతుకులు చక్కబెట్టుకుంటకు నీ మాటల ద్వారా ఈరోజు మా కొరకు కావలసిన సందేశము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వింటున్నారండి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ. చాలా భయంకరంగా ఉన్నాయి కదండి రాజుల చరిత్ర. ఎంతగా దేవుడు ప్రేమించి మనల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చిన ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ఎంతోమంది వాళ్ళ రక్షణ పొందని వారు ఉంటుండగా, వారు శ్రమల పాలు అవుతుండగా, కష్టాల్లో ఉంటుండగా, మనం ఒకప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనకింత గొప్ప రక్షణ ఇచ్చి మనల్ని దీవించి అన్ని విధాలు ఆశీర్వదించిన తర్వాత మనం ఈరోజు దేవుని ముందు ఎలా ఉన్నామో అని పరిశీలించుకుంటే, ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నామా, యథార్థమైన హృదయం కలిగి ఉన్నామా అని పరిశీలించుకుంటే ఇవాళ ఎంతమంది విశ్వాసులను చెప్పబడిన వారు అజాగ్రత్తకరమైన నిర్లక్ష్యమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుణ్ణి బాధ పెట్టే విషయాలకు చోటిస్తున్నారు. ఇదిగో ఆనాటి ఈ రాజుల గురించి మనం చదువుతుండగా దేవుడి పక్షపాతం లేదు. ఆయన ప్రేమించిన వారిని దీవిస్తాడు, ఆయన్ని విసర్జించిన వారిని విసర్జిస్తాడు. ఆయన మాట విన్న వారు వర్ధిల్లుతారు, ఆయన మాట వినని వారు నాశనాన్ని పొందుకుంటారు. ఈరోజు అమజ్యా అనే ఇంకొక రాజుల గురించి ధ్యానిస్తున్నాం. ఇతడు ధ్యానించడం అనే మాట కంటే నేర్చుకుంటున్నాం అనొచ్చేమో. ఒకవేళ అందులో మంచి చెడ్డలు ఏంటనేది కూడా తెలుసుకుందాం. అది కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి ఈ రాజుల చరిత్రలో, కానీ అవి స్థిరంగా లేవు. మనం కూడా కొన్నిసార్లు మంచి చేస్తుంటాం, మంచి కానుకలు ఇస్తుంటాం, మంచి ప్రార్థన చేస్తుంటాం, రోతగా ప్రార్థన చేస్తాం, ఒక్కో రోజు మంచి సేవ చేస్తాము. కానీ ఆ దేవుని కొరకు స్థిరమైన భక్తి కలిగి ఉంటేనే, కొద్ది కాలం అలా కొద్ది కాలం ఎలా ఉంటే అది అస్థిరమైన వారిని దేవుడు దీవించలేడండి. నువ్వు స్థిరపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకని ఈ అమజ్యా గురించి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మీకు సారం మాత్రం చెప్తున్నాను. మరి ఇతడు రాజు అయిన తరువాత కొద్ది రోజులు బాగున్నాడు. అందరూ కూడా అట్లాగే ఉన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు కొత్తగా ఒక పనిలో చేరినప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తారో చూడండి ఆ ఉద్యోగం. అదే ఉద్యోగం ఉండో లేదోడికి వాళ్ళకి బోరు కొట్టేస్తుంది, అది విసుగు పెట్టేస్తుంది, వద్దంటారు. ఏదైనా కొత్తది అనగానే ఇష్టపడతారు. ఆహా మన్నా ఇదేమి ఎంత బాగుందన్నారు. మళ్ళీ అదే ఇజ్రాయేలీలు కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి సవిచారం లేని ఆహారం మాకు ఎందుకు అంటున్నారు. మన బ్రతుకుల్లో దేవుని ఆశీర్వాదాలు వెగటైపోతున్నాయండి చాలామందికి. ఎప్పుడూ దేవుని ప్రేమ అనుభవించే వారికి ఆ ప్రేమ విలువ తెలియటం లేదు. దేవుడిచ్చిన కాపుదలను చూసినప్పుడు ఆ కాపుదలని ఎరగటం లేదు. అదే అపాయం అండి, అదే అపాయమైన పరిస్థితి. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము అని దావీదు అంటున్నాడు. గతంలో నేను ఎలా ఉన్నాను, నువ్వు ఏ గుంటలో నుండి లేపబడ్డావో, ఏ బండలో నుంచి చెక్కబడ్డావో మర్చిపోవద్దు. నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నన్ను దేవుడు లేపాడు. నేను విద్యలేని పామరుడుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు అని ఆనాటి ఆ వ్యక్తులు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో ప్రభువును వెంబడించగలిగాడు. ఈ అమజ్యా రాజు అయిన తర్వాత కొంతకాలం బాగున్నాడు. కానీ అధికారం చేతికి రాగానండి కొంతమంది దాన్ని సద్వినియోగపరుచుకోవడానికి బదులు దుర్వినియోగపరుస్తున్నారు. ఈనాడు కూడా అదే చూస్తున్నాం ప్రపంచంలో. మనకి ఎలక్షన్స్ జరుగుతున్నట్టు, రాజులు మారుతున్నట్టు, ప్రభుత్వాలు మారుతున్నట్టు. ఏంటండి ఈ రాజు మారిన వెంటనే ఇతనికి అమజ్యాకు అధికారం వచ్చిన వెంటనే వీళ్ళ నాన్నని, ఎవరండి వీళ్ళ నాన్న, నేను చూసాం కదా, యోవాషుని చివరికి దేవుణ్ణి విసర్జించిన మూలాన, దేవుని కాపుదల పోగొట్టుకున్న మూలాన తన పడక మీద తను చంపబడ్డాడు. అరే తండ్రి దేవుణ్ణి విసర్జించి కదా పోగొట్టుకున్నాడు తన జీవితాన్నే అని గుర్తించడం వదిలిపెట్టి తను చంపిన వారి మీద కక్ష పెట్టుకొని వాళ్ళందరినీ పిలిపించి చంపించి తను ఏదో ఘనకార్యం చేశాను అనుకున్నాడట. ఏంటండి అంత మాత్రమే కాదు,
అతడు రాజు అయిన తర్వాత తన సైన్యం ఎంతో లెక్క ఇచ్చుకున్నాడు. బాగా యవనస్తులైన వారు, బాగా ఆయుధాలు ధరించేవారు, శూరులైన వారు ఎంతమంది ఉన్నారంటే లెక్కలేసుకుంటే ఒక 3 లక్షల మంది వచ్చారు. ఆ 3 లక్షల మందితో నేను యుద్ధం చేస్తాను, నా దేవుడు ప్లస్ 3 లక్షలు నాకు చాలు అని తృప్తి పడకుండా ఇంకొక 1,00,000 మందిని 200 మణుగుల బంగారం ఇచ్చి వెండిచ్చి చూడండి 25వ అధ్యాయము 6వ వచనంలో, మరియు అతడు 200 మణుగుల వెండికి కుదుర్చుకొని, ఎంతమందిని కుదుర్చుకున్నాడంటే తను యోధులు 3 లక్షల మంది కనబడి, మరియు అతడు 200 మణుగుల వెండికి, మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మందిని పరాక్రమశాలులను 200 మణుగులకు వెండికి కుదుర్చుకొని. ఇశ్రాయేలు రాజుకి యోధారాజులకి గొడవలు, కానీ ఆ గొడవలైన రాజు సైన్యములో నుండి మరో 1,00,000 మందిని డబ్బిచ్చి కూలిచ్చి కొనుక్కున్నాడంట. మా పక్షంలో మీరు పోరాడండి అని. అది కాదండి, కూలికి చేసేవాడు కూలోడే కదా, కుమారుడి మనసు ఎట్టొస్తుంది? దేవునికి కూలి వాళ్ళు వద్దండి, కుమారులు కావాలి. ఆ యోసేపు ఆ పోతిఫర్ ఇంట్లో కూలోళ్ళగా చేరాడు, కానీ కూలోళ్ళగా బతకల, కుమారుడిగా నిరూపించబడ్డాడు. తాళం చేతులు అన్నీ ఇచ్చేశాడు యజమాని. కూలి మనస్సు. నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడే కనుక తోడేలు వస్తే పాడిపోతాడు. ఆనాడు అబ్రహాము అంతమంది రాజుల్ని జయించగలిగాడంటే అతడు వేరే వాళ్ళని అద్దెకు తెచ్చుకోలేదు, వేరే సైన్యాన్ని, వేరే దేశం యొక్క ఆయుధాలను కొనుక్కోవట్లేదు. ప్రస్తుతం దినాల్లో చూడండి, మన దగ్గర ఆయుధాలు లేకపోతే, మన తిండి లేకపోయినా కూడా ఆయుధాలు కొనిపెట్టుకుంటున్నారు. ఆ దేశం నుండి ఈ దేశం నుండి ఆ యొక్క సామగ్రిని కొనిపెట్టుకుంటున్నారు. యుద్ధం వస్తే ఏదో కాపాడుకుందామని. దేవుడు కాపాడకపోతే ఎవడు నిన్ను కాపాడలేడండి. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు. నీకు మనుషుల సహాయం వ్యర్థం. కానీ ఇతడు దేవుడు తనను ఆశీర్వదిస్తే మనుషుల సహాయం కోడి వాళ్ళకి డబ్బిచ్చి మా పక్షంలో యుద్ధం చేయడని శత్రు సైన్యాన్ని తన సైన్యంతో కలుపుకున్నాడు. ఆ సమయంలో దేవుని వాక్కు దైవజనుడు ఒకడు వచ్చి 7వ వచనంలో దైవజనుడు ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు సైన్యం వారిని నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారకు ఎఫ్రాయిమీయులలో ఎవరికి నీ తోడుగా ఉండడం. అలాగ పోవలని నీకున్నడల్లా పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటకు పడవేయుటకు దేవుని వశమే కదా. జయమిచ్చేవాడు వాడే, బలము చేత కాదు, శక్తి చేత కాదు. ఇది నా ఆత్మ ద్వారా జరుగునన్న. నీకు ఎంత ఎక్కువ సైన్యం ఉన్నారన్నది ముఖ్యం కాదు, దేవుడు నీ పక్షంలో ఉన్నాడా అన్నది ముఖ్యం. నువ్వు ఆ శత్రువుని, దేవునికి విరోధంగా ఉన్నవారిని నీ తీసుకొని వెళ్ళొద్దు అని ప్రవక్త చెబితే, నెంబర్ 20 మణుగుల 2 మంది ఎంతండి, ఎన్ని మణుగులండి చూడండి. మణుగులంటేనే మీకు అర్థం కాదు మీ రోజుల్లో. ఎంత ఇచ్చాడు? 200 మణుగుల వెండిచ్చి, నేను ఆల్రెడీ అగ్రిమెంట్ రాసేసుకున్నాను, ఇప్పుడు అలా తీసుకెళ్ళకపోతే నాకు 200 మణుగుల డబ్బు వేస్ట్ అయిపోద్ది, వృధా అయిపోద్ది, దండగా అయిపోద్ది. భలే ఉందండి వాళ్ళ. మనం అలాగే కొన్ని తప్పుడు నిర్ణయాలు చేసి మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అలాంటి తప్పుడు విషయాల్లో పెట్టి అది మోసకరమైంది, గాగవయ్యా అంటే ఇంకా కొంత కడితే అది నీకు వస్తుంది అని చెబితే, పోతే పోయింది పెట్టిందని వదులుకోక దాని మీద ఇంకా ఆశలు పెట్టుకొని ఇంకేదో ఖర్చు పెట్టి దాన్ని ఏదో చేయాలనుకున్నప్పుడు పోతే పోయింది దండగని ఉన్నదాన్ని కాపాడుకోవడానికి బదులు అప్పు తీర్చడానికి అప్పు చేసి మళ్ళీ అప్పు తీరుస్తారేంటండి? చిన్న స్థలం ఉందని దాని విలువ కంటే మించిన అప్పు తెచ్చుకొని దాని మీద ఇల్లు కట్టుకొని మొత్తం తీర్చలేక ఉన్న స్థలాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? దేవుడు నిన్ను కట్టిస్తే నువ్వు కట్టబడతావు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఏ విషయంలోనైనా సరే. నాకు దండగా అయిపోద్దంటే ఆ దైవజనుడు చెప్పాడు, ఇశ్రాయేలు వారి సైన్యంకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేశానని అడిగినందున దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చను.
నువ్వు దేవుని నిమిత్తం ఏదైనా నష్టపోతే, నీ మనస్సాక్షి నిమిత్తమై నష్టపోతే అది నీకు దండక కాదు, 2 అంతలు దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక తప్పు చేశాను, ఏదో ఒక తప్పుడు నిర్ణయం చేశాను, దాంట్లో నాకు పెట్టుబడి పెట్టాను, అది నేను ఇప్పుడు ఆపు చేస్తే దండగా అనుకోవద్దు. మరింత నిండా మునగక ముందే మీ పోతే పోయిందని ప్రభువుని ఆశ్రయించాడు. ప్రభువు నీకు పోయిన దానికి 2 అంతలు తిరిగిస్తాడు. అంటే సరే, ఇంకా ఆ దైవజనుడి మాట వాళ్ళ నాన్న ధిక్కరిస్తే ఏమైందో తెలుసుగా పోలు. వాళ్ళ నాన్న దైవజనుడిని చంపించేశాడు కదండి. హెచ్చరించే వాళ్ళని చంపించడము, బుద్ధి చెప్పే వాళ్ళని అసహించుకోవటము భయంకరం. బట్టి నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు దావీదు. అందుకే ఎన్ని తప్పులు చేసినా దేవుడి హెచ్చరికలను దైవజనుల ద్వారా తీసుకొని దిద్దుకున్నాడు కాబట్టి దేవుని ఎడల యథార్థ హృదయుడిగా ఉండగలిగాడు. ఈరోజు దేవుని వాక్యం మనకి తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉందండి. అందుకే మన వాక్యం అనేది వాళ్ళని నేనేం దిద్దుకోవాలా, ఏ తప్పుడు మార్గంలోకి వెళ్ళానా, ఏ పక్కదారి పట్టానా అని ప్రతిసారి వాక్యం విన్నప్పుడు మన హృదయాన్ని సరిచేసుకోవాలి. సరే, తీసుకెళ్లకుండా వెళ్ళాడు. 3 లక్షల మందితోనే వెళ్ళాడు. కొంత జయాన్ని పొందాడు. కానీ విచిత్రం ఏంటంటే తిరిగి వచ్చేటప్పటికి ఈయన యుద్ధానికి వెళ్ళినప్పుడు 1,00,000 మంది కూలిపోయిందే కాక వాళ్ళకి అన్ని లొసుగులు తెలిసిపోయినాయి. ఎక్కడ సరిహద్దులు ఉన్నాయి, ఎక్కడ బలహీనత ఉందని. వాళ్ళు యుద్ధకు పోయినప్పుడు వారు యూదా ప్రజల మీద పడి అక్కడున్నవన్నీ దోచుకొని పోయారు. చూసారా, శత్రువును నువ్వు నీ ఇంట్లోనికి ఆహ్వానిస్తే వాడు నిన్ను దోచుకుంటాడు. హిజ్కియా లాంటి మహారాజు చక్కటిగా దేవుని మేలు పొంది స్వస్థత పొందిన తర్వాత ఎంత అద్భుతంగా స్వస్థత పొందారని చుట్టుపక్కల రాజులందరూ వచ్చి ఆయన చూడటానికి అడిగినప్పుడు దేవుడి చేసిన మేలు గురించి సాక్ష్యం ఇచ్చడానికి బదులు అతడు ఇంట్లో ఉన్నదంతా చూపించాడట. చూడు, నాకు ఎన్నున్నాయో అన్నున్నాయి, ఇన్నున్నాయి అని. అంటే అదన్నీ దోచుకుపోవడానికి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. మొత్తం దోచుకొనబడ్డారు. ఈ రోజున ఎప్పుడైనా సరేనండి, దేవుని యొక్క దీవెనలు, దేవుని కృపలను బట్టి దేవునిని మహిమపరచు. వాటిని బట్టి నువ్వు గర్వించుకో. వాటిని ఉంచుకొని నువ్వు అట్టహాసం చేయకు. నీ చుట్టూ ఉన్న వారి పట్ల, నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఎంత గొప్పవాడివంటే, గొప్పతనం నాది కాదు, నన్ను దీవించిన దేవునిది. నువ్వు ఎలా ఇంత సంపాదించావంటే అది కేవలం దేవుని కృప. ఎలాగూ నీకు ఇది సాధ్యమంటే అది నా దేవుని వలన సాధ్యం అన్న సాక్ష్యం చెప్పడం నేర్చుకోవాలి. అది నేర్చుకొని మూలాన చివరికి ఇతని జీవితంలో విఫలతను చూస్తున్నామండి. అది తిరిగి వచ్చిన తర్వాత ఓడిపోయాను అన్నందుకు, నేను దేవుడిని నమ్ముకుంటే ఓడిపోయాను ఎందుకు, నేను ఈ ఇతర దేవతల్ని కొత్త దేవుళ్ళని పెట్టుకుందాం అనుకొని మళ్ళీ దేవతా స్తంభాలు నిలిపించాడు. దేవునికి అసహ్యకరమైంది అదేనండి. నన్ను విడిచి లోకాన్ని ఆశ్రయించే వాడికి శ్రమ. విగ్రహారాధన అనేది దేవుని దృష్టిలో బహు రోషం పుట్టించేదిగా ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మొత్తం పోగొట్టుకున్నాడు. అప్పటికి మరొక ప్రవక్త వచ్చి 15వ వచనంలో, అందుకొరకు యెహోవా కోపం అమజ్యా మీద రగులుకొనను, ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింపలేని శక్తి లేని దేవతల యొద్దకు నీవెందుకు విచారణ చేయుచున్నావని అమజ్యాతో అనెను. ఏంటండి, నువ్వెందుకు నాకు పెద్ద ఆలోచన చెప్పనొచ్చావు, నువ్వు ఊరుకోనుము, నేను చంపేస్తాను నిన్ను కూడా అన్నాడే. కానీ ఆ ఆలోచనను ఈ అమజ్యా అంగీకరించలేదు. తను తప్పును దిద్దుకోలేదు, విగ్రహములు విడిచిపెట్టలేదు. దేవుని మీద నుండి తన హృదయం, దేవుని ఎడల ఉన్న యథార్థత నుండి తమ హృదయం తప్పిపోయింది. దేవుని మీద నుండి దృష్టి మళ్ళీపోయింది. అంతే తన జీవితంలో అంతటితో అంతం చూశాడు. తన జీవితంలో 15 సంవత్సరాలు బతికాడు. అమజ్యా 15 సంవత్సరములు రాజ్యమైనాడు. కానీ చివరికి ఏమీ సాధించలేని వానిగా, దేవునికి వేదన కలుగజేసేవాడిగా, దేవుని కాపుదలను పోగొట్టుకున్న వాడిగా మరణించాడు. ఈ అమజ్యా జీవితంలో దేవుడు చేసిన మేలులు గుర్తుపెట్టుకోవటం, దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటం, దైవజనుల ద్వారా దేవుని వాక్యం ద్వారా మనకిస్తున్న హెచ్చరికలను తీసుకొనటం,
మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని నమ్మటం మనం నేర్చుకోవాలి. నీకెంతుంది అన్నది ముఖ్యం కాదు, ప్రభువు నీతో ఉన్నాడా అన్నది ముఖ్యం. నీతో ప్రభు ఉంటే నీకున్నది చాలు. ఇంతమందికి ఎంత రొట్టెలు కావాలంటే అసలు మీ దగ్గర ఎంత ఉందన్నాడు, అంతే ఇంతే ఉంది, 5 రొట్టెలు 2 చేపలు తీసుకురా. అది దీవించినప్పుడు సమృద్ధి అయింది. ఈరోజు కూడా నీ జీవితంలో నీకున్నదాన్ని దేవుని ముందు పెట్టి ప్రార్థించు. అది అభివృద్ధిగా 2 100 దేవుడు దీవిస్తాడు. అంతేగాని అప్పులు చేయటం, అనవసరమైన వాళ్ళ సలహాలు తీసుకోవటం, అనవసరమైన వాళ్ళ యొక్క సహాయం తీసుకోవటం, అది మనకి ఎంత మాత్రము. నీ సహాయకుడిగా నేనుండగా నీకు లోక సహాయకులు ఎందుకు అని ప్రభు ఆయన్ని విడిచి మనం ఇతరులను ఆశ్రయించినప్పుడు ఆయన మన ఎడల బాధపడతాడండి. నేను ఎంత ప్రేమిస్తున్నాను, నేను ఎప్పుడు నీతో ఉంటాను, నీకు అన్నీ ఇస్తున్నాను, నువ్వు కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తానని చెప్తూనే ఉన్నాడు కదా. కాబట్టి ఇక మీదట మనుషుల్ని నమ్ముకోకండి, మనుషుల్ని అడుక్కోవటం నేర్చుకోకండి. మనుషుల దగ్గర మీ సింపతి కోసం మనుషుల్ని ఆశ్రయించకండి. మనుషుల బలం వ్యర్థం. దేవా నన్ను బలపరచు, నాకు సహాయం చేయమని అడుక్కుంటే, నువ్వు ఒంటరివాడివైనా సరే ప్రభు నీతో ఉంటే నువ్వు 1,000,000 ఏనుగుల బలం దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మా జీవితాలలో ఎటువంటి అవకతవకలు ఉన్నాయో పరీక్షించుకొనుటకు, ఎన్ని విధాలుగా మేము నిన్ను నమ్మడానికి బదులు లోకాన్ని నమ్ముతున్నాము, నిన్ను ఆశ్రయించడానికి బదులు లోకస్తులను ఆశ్రయించుతున్నాము. ఎన్ని విధాలుగా తండ్రి మేము నీ చిత్తము నెరకుండా అనవసరమైన నిర్ణయాలు చేసి అప్పుల్లో కూరుకుపోతున్నాము, చిక్కుల్లో చిక్కుకుపోతున్నాము అన్నది పరిశీలించుకొని ప్రభువా, ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడి మీరు దేవునికి విరోధంగా ఉండొద్దు అన్న ఆ మాట ప్రకారంగా మా బ్రతుకులను చక్కబెట్టుకొని సమాధాన పడుటకు, నీతో నీ చిత్తాన్ని ఎరుగుటకు, నీ సాక్షులుగా మరణం వరకు నమ్మకస్తులు ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలమును తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, 91001003 నెంబర్కి మీరు ప్రదేశాల్లో ఉంటే ఎప్పటికప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా, మీరు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీ పేరు లైక్ చాట్లో టైప్ చేయటం మర్చిపోకండి. వెళ్ళకముందు లైక్ బటన్ నొక్కండి. ఎవరికైనా షేర్ చేయండి, వారికి కూడా దీవెనకరంగా ఉంటుంది. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే మధ్యవార ప్రార్థనా కూటంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైడం కాక. కల్వరి దర్శనం అనే కార్యక్రమాలు అనేక ఛానల్స్లో అనేక భాషలలో ప్రతిరోజు ప్రసారమవుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషలలో కల్వరి దర్శనం కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఎంతో భారంతో జరుగుతున్న ఈ పరిచయలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండకూడితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళంలో ఆన్లైన్ ద్వారా లేక DDMOS ద్వారా మాకు పంపించవచ్చు. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న గూగుల్ పే ద్వారా కూడా మీ విరాళాన్ని పంపించవచ్చు. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేయండి.